తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎక్కువ మంది పిల్లల్లో చూసుకుంటే హైట్ అనేది ఈ మధ్యకాలంలో చాలా అసలు అదొక పెద్ద సమస్యగా మారిపోయింది సార్. అంటే ఏజ్ పెరుగుతుంది కానీ గ్రోత్ అనేది లేదు. ఈ గ్రోత్కి నిజంగా కూడా ఏదన్నా లోపల బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే గ్రోత్ అనేది తగ్గిపోతుంది అనుకోవచ్చా? నేను బేసికలీ చాలా మందిలో చూస్తూ ఉంటాము, వాళ్ళు ఏజ్ చాలా ఉంటుంది, హైట్ మాత్రం చాలా తక్కువగా ఉంటారు అని. అది ఇప్పుడు పెరిగే పిల్లల్లో కూడా అదే విధిగా కొనసాగుతుంది. దీనికి మన యాక్యుపెంచర్ అనే ట్రీట్మెంట్ ఉందా? ఇప్పుడు ఇది చాలా ప్రధాన సమస్యగా మనం చూస్తున్నాం. ఏది పిల్లల్లో గ్రోత్ కనిపించట్లేదు, హైట్. వాళ్ళు డిగ్రీ చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు అంటారు, చూస్తే ఏదో స్కూల్ పిల్లలా ఉంటారు. అంటే పెరిగే వయసులో ఉండి కూడా పెరగని వాళ్ళు. ఇక వయసు అయిన తర్వాత 18 ఏళ్ళ అమ్మాయిలకు 18, 20 అబ్బాయిలకు 20, 22 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ గ్రోత్ అనేది జనరల్గా ఆగిపోతుంది. గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ కావు, బయాలజికల్గా అది కొంచెం తర్వాత అది పెరగడం కష్టం. ఈ వయసులో ఉండి పెరగక అలాగే అక్కడ స్టాగ్నేట్ అయిపోయి అలాగే అటు ఇటు అక్కడే ఉండిపోయారు అనుకోండి, వాళ్ళకి మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని ఎక్సర్సైజ్ వ్యాయామాలు చెప్పొచ్చు, అట్లాగే ఆక్యుప్రెషర్ పాయింట్ చెప్పొచ్చు, అట్లాగే వాళ్ళకు డయట్ చెప్పొచ్చు. ఏదైనా 3 భాగాలు, ఒకటి ఆక్యుపంక్చర్ పాయింట్, ఆక్యుప్రెషరు, డయట్, ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీ. సో ఈ 3-4 అంశాల ద్వారా మన ఆ సమస్య నుంచి మెల్లమెల్లగా బయటికి రావాలి. తొందరగా వచ్చేది కాదు, ఇది తొందరగా రాదు. ఎందుకంటే హైట్ అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే 2-3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి ఫ్యామిలీ హిస్టరీ, తాత ముత్తాతలు ఎలా ఉంటే అలా హైట్ డిసైడ్ అయ్యేది, జన్యుపరంగా జెనెటికల్గా సమస్య ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళు ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఇచ్చే ఆహారం ఎలాంటి మంచి పోషకాహారం ఇస్తున్నారా, వినాశక ఆహారం ఇస్తున్నారా అనేది. ఇన్ ద సెన్స్ ఈ జంక్ ఫుడ్ మాట్లాడుతున్నాను, కోపం వస్తుంది పిల్లలకి. జంక్ ఫుడ్ బాగా, బేకరీ ఫుడ్స్ కదా, ఈ పేస్ట్రీస్, రకరకాల పేర్లు నాకు, దాని తర్వాత చిప్స్, ఇవి. అందుకనే దాని వినాశక ఆహారం, పోషక వినాశక, అంత కోపం వస్తుంది. అది తగ్గియాలి పిల్లలకి. ఎప్పుడన్నా ఒకసారి ఐస్ క్రీమ్ ఇవ్వద్దని కాదు, ఇవ్వాలి, కానీ అదే ప్రధానంగా ఉండదు ఆహారం. మూడవది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఆ సార్లు ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు, ఆ గ్రౌండ్ వెళ్ళేమో, ఆ ఫ్యాకల్టీ కూడా ఇప్పుడంతా కూడా మార్కులు కావాలి, మావాడు ఐఐటి కావాలి, మావాడు ఏదో ఇంకేదో కలెక్టర్ కావాలి. ఈ మార్కుల గోవాలలో పడి అసలు భౌతికంగా, శారీరకంగా, బుద్ధిపరంగా ఒక్క బుద్ధి గురించి ఆలోచిస్తున్నారు. మరి ఫిజికల్ ఫిట్నెస్, ఇది డయట్కి ఇంపార్టెన్స్ ఉంది, ఇస్తున్నారు డయట్, కానీ ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఎండలు లేరు, ఏసీలో ఉంటారు. క్లాస్ రూమ్ కూడా ఏసీ గదులు వచ్చేసినాయి, బస్సులు కూడా ఏసీ గదులు వచ్చేసినాయి, ఏసీ బస్సులు వచ్చినాయి. ఇంటికి వస్తే కూడా ఏసీలే ఉంటాయి. ఎక్కడ కూడా ఎండ తగిలేటువంటి లేదు. ఎండ తగలపోతే క్యాలరీ, డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇండియాలో ఇప్పుడు చూస్తుంటే ఇంత ఎండ, మనదంతా ఇండియాలో ఎండ ఎప్పుడు, సూర్యుడు ఎప్పుడు ఉంటాడు, 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. ఇంత సూర్యుడు నుండి బగబగ మండే దేశంలో కూడా డి విటమిన్ తక్కువ ఉంది. సో ఈ హైట్ గ్రోత్కి ఏంటంటే మనం ఏం చేయొచ్చు అంటే పిల్లలకి ఒక ఆక్యుపంక్చర్ పాయింట్ చెప్పి దాన్ని డయట్ కూడా చెప్తాం. ఇప్పుడు వాళ్ళకు ఒక ప్రధానంగా హైట్ గ్రోత్కి 2 పాయింట్లు చెప్పొచ్చు. సో హార్మోనల్ చేంజెస్ కూడా తీసుకురాగలుగుతుంది. సో ఈ పాయింట్ ఒకటి చేయొచ్చు. రెండవది ఏం చేయొచ్చు అంటే మన హైట్ గ్రోత్ కోసం ఇక్కడ DU20 అని ఒక టాప్లో ఒక పాయింట్ ఉంటుంది. ఇది కూడా మెల్లగా ట్యాప్ చేసుకోవచ్చు, మెల్లగా లైట్గా ఇది చేసే. ఈ పాయింట్ కూడా బాగా పనికి వస్తుంది ఇది. ఓకే. మూడవది కాళ్ళల్లో ఉంటుంది ఆ పాయింట్, అది కూడా కాళ్ళల్లో ఎక్కడ ఉంటుందంటే LIV2 అంటాము, లివర్ మెరిడియన్లో ఉంటుంది. అది అగ్నితత్వానికి సంబంధించినటువంటి పాయింట్. అది ఇది లివర్ మెరిడియన్ అని ఉంది, గ్రీన్ కలర్లో లివర్ మెరిడియన్, వుడ్ అని కనబడుతుంది, వుడ్ ఎలిమెంట్. దీంట్లో ఏంటంటే ఈ బొటన వేలు, ఈ 2వ వేలు, 3వ వేలు, ఇట్లా 5 వేలు ఉంటాయి. ఈ బిగ్ టో అంటాం. ఈ బిగ్ టోకు సెకండ్ టో మధ్యలో ఇక్కడ రెడ్ కలర్ కనబడుతుంది. అంటే బిగ్ టో, సెకండ్ టో అలా వెళ్ళి ఇలా కలుస్తాయి దగ్గర వెబ్. అవును సార్.
ఇప్పుడు రెండు కాళ్ళ ఫింగర్స్ అండ్ చేతుల్లో కూడా ఇప్పుడు ఈ 2 ఫింగర్స్ అనుకోండి, ఈ వెబ్ ఇది ఇలా ఇలా కలుస్తాయి కదా ఈ వెబ్లో, ఆ వెబ్లో ఉంది పాయింట్, ఇక్కడ రెడ్ కలర్ కనపడుతుంది కనిపిస్తుంది అదా. అంటే బిగ్ టో సెకండ్ టో ఇలా ఎక్కడైతే వెబ్లో కలుస్తాయో వేళ్ళు అక్కడ ఉంది పాయింట్ LIV2, లివర్ మెరిడియన్లో పాయింట్ నెంబర్ 2. ఇది గూగుల్ చేసినా కూడా తెలుస్తుంది. ఈ లివర్ 2 ఏం చేస్తుందంటే వాళ్ళ లోపల ఫైర్ పాయింట్, అక్కడ లివర్ అండ్ హార్ట్ ఫైర్ పాయింట్. అది యాక్చువల్గా ఫైర్ ఎందుకంటే పెరిగే పిల్లలకు ఫైర్ కావాలి. అగ్నితత్వం ఉంటే పెరుగుతారు, అగ్నితత్వం ఉంటే అరుగుతుంది, అగ్నితత్వం ఉంటే ఆటలాడగలుగుతారు, అగ్నితత్వం ఉంటే ఫిజికల్ యాక్టివిటీ చేయగలుగుతారు, అగ్నితత్వం ఉంటే గ్రోత్ సాధ్యమవుతుంది. మరి వుడ్ అని తీసుకున్నాము అంటే వుడ్ అనేది పిల్లలు కదా, వాళ్ళు బర్త్ ద్వారా వచ్చే కొన్ని సమస్యలు ఉంటాయి కదా జెనెటికల్గా ఫ్యామిలీ పరంగా, దాన్ని వుడ్ ఎలిమెంట్ ద్వారా కొంతవరకు పరిష్కారం చేయొచ్చు. జన్యుపరంగా ఉన్నటువంటి అవరోధాలను కూడా తొలగించే పని వుడ్ చేస్తుంది. అందువల్ల వుడ్ ఫైర్ కలిపాం, ఫైర్ గ్రోత్. అగ్ని ఎప్పుడు కూడా పైకి వెళ్తుంది కదమ్మా, ఇట్లా అగ్ని కిందికి వెళ్తుంది ఎప్పుడన్నా, మంటలు ఇలా 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 ఎగిసిపడతాయి. అట్లనే గ్రోత్ అనేది ఫైర్ చేస్తుంది. వుడ్ బర్త్, ఫైర్ గ్రోత్. సో అట్లా అందువల్ల ఈ ఫైర్ పాయింట్ వుడ్ పాయింట్ తీసుకోవడం జరిగింది. కాళ్ళలో ఉంది, సేఫ్ పాయింట్, అది ఎవరైనా చేయొచ్చు. LIV2 ఇది మెల్లగా జెంటిల్ ప్రెస్. ఇది ఇక్కడ DU20. ఇంకొకటి ఏం చెప్పాను, ఇది ఈ పాయింట్ చెప్పాను. ఇది కాక ఏం చేయాలంటే గుంజీలు తీయాలి. ఇలా 2 చేతులు చెవులు పట్టుకొని ఒక 10, ఇలా పట్టుకొని ఒక 10, ఇది ఒక 10, రోజుకు 2 సార్లు చేయొచ్చు, 2 పూటలు. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే అందువల్ల ఇక ఇది ఒకటి. ఇది తర్వాత జంపింగ్, స్ట్రెచ్చింగ్ ఇంపార్టెంట్. జంపింగ్ చెప్పారు పిల్లలు. అలా జంప్ చేయడం ద్వారా ఈ బోన్స్ జాయింట్స్ లోపల గ్యాప్స్ వచ్చేసి ఆ గ్యాప్ మధ్యలో గ్రోత్ సాధ్యమవుతుంది. జంపింగ్, ఇలా జంప్ చేయండి. స్కిప్పింగ్ మంచిది. తర్వాత స్ట్రెచ్చింగ్, అలా వేలాడుతుంటారు చూసారా, వేలాడడం, స్ట్రెచ్చింగ్, అవి చేయాలి. ఇక ఇది ఫిజికల్ యాక్టివిటీ. ఇక ఇంకొకటి ఏం చేయాలంటే డైట్కి సంబంధించి మనం కాల్షియం మునగాకులో ఉంది, నువ్వుల లడ్డూల్లో ఉంది, బెల్లం నువ్వుల లడ్డూలు, మునగాకు మంచిది. అట్లాగే ఎగ్, ప్రోటీన్ డైట్ కావాలంటే మళ్ళీ నాన్ వెజ్, చికెన్, మటన్ ఇవ్వచ్చు పిల్లలకి. లేదు ఇంకా ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే మనము చిన్న ఎండు చేపలు, ఫుల్ కాల్షియం ఉంటుంది. చేప సన్నని, అది చిన్న చేపలు కదా, వాటిని చందమామలు అంటారు. అది కొంచెం తినగలిగితే చాలా కాల్షియం వస్తుంది. సో ఇట్లా తినగలిగితే పిల్లలు, ఆ ఫ్యామిలీస్ చేయొచ్చు, అదేం తప్పులేదు. డ్రై ఫిష్ ఎందుకండి అనకండి, పిల్లలకి ఇవ్వండి, చూడండి రిజల్ట్ వస్తాయి. మధ్య దాపొచ్చు, మంచి గేదె పాలు, మంచి ఆవు దొరికి ఉంటే ఎక్కువ మంచి ప్యూర్గా ఇంజక్షన్లు ఇచ్చి కల్తీ చేసి కాకుండా దొరికి ఆ మిల్క్ కూడా పిల్లలకి ఇవ్వచ్చు. ఎందుకంటే పిల్లలకు మిల్క్ చాలా వరకు అరుగుతుంది, పెద్దగా అది ఇవ్వకూడదు. సో ఇది ఆహారం ఇచ్చి ఈ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఈ టిన్ ట్యాంక్ పాయింట్ ఒకటి, ఈ DU20 పాయింట్ ఒకటి, LIV3 పాయింట్, ఈ 3 పాయింట్స్ చేస్తూ పిల్లలు కొంచెం ఎండలో D విటమిన్ అందేలాగా చూస్తూ చేయాలి. ఇక ఫైనల్ టచ్ ఏంటంటే గ్రోత్కు ముఖ్యమైనది నిద్ర. పిల్లలు ఎంత నిద్రపోతే అంత నిద్రపోనేయండి. 9-10 గంటలు పడుకుంటే మళ్ళీ తెల్లవారుజామున 6, 7, 7:30, 8 దాకా, కొంచెం 7 దాకా పడుకొని 8 గంటలు పడుకుంటే నిద్రలోనే గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. నిద్రలోనే పిల్లలు పెరుగుతారు. నిద్రపోయేలాగా చూడండి. వాళ్ళని హైరాణ పెట్టి ఈ హోంవర్క్స్ అని, క్లాస్ వర్క్స్ అని, ఈ మ్యూజిక్ క్లాసులు అని, ఈ క్లాసులు ఆ క్లాసులు అని కొంచెం ఇబ్బంది పెట్టకుండా గ్రోత్ లేని పిల్లలకి ఇవన్నీ చేసినట్టయితే హైట్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ట్రై చేయొచ్చమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్.